103వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చాలండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆ రీతిగానే మనం చదువుకున్నటువంటి 2వ లేఖన భాగం పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగేటటువంటి బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనే మాటలు 2వ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరొక మారు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు, ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పరిశుద్ధ ఆరాధనలోనికి తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైనటువంటి మహాకృప 2024వ సంవత్సరంలో చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందు 10 నెలలు అలాగునా గతించిపోయాయి. మొన్నే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినట్లుంది. అప్పుడే మరొక ఈ సంవత్సరం చివరిలోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. కాలము త్వరగా పరిగెత్తుచున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ మనందరినీ కూడా సజీవ లెక్కలలో ఉంచి ఆయన సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించేటటువంటి కృపను, భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ న్యూటన్ 17వ శతాబ్దంలో జీవించినటువంటి ఒక చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సంఘానికి చెందినటువంటి ఒక దైవజనుడు. ఆయన విస్తారముగా ఈ బానిసల వ్యాపారం జరిగేటటువంటి కాలంలో ఆయన జీవించాడు. ఈ బానిసలను అమ్మేటటువంటి వర్తక వ్యాపారం అనేటువంటిది ఈ 15, 16, 17 శతాబ్దాల్లో చాలా విస్తృతంగా జరిగేటటువంటిది. సో అలాంటి కాలంలో ఆయన జీవించాడు. అతడు ఈ బానిసలను ఆఫ్రికా నుండి తరలించేటటువంటి ఒక వాడకు కెప్టెన్గా ఆయన ఉండేటటువంటి వాడు. ఆ వాడకు కెప్టెన్గా ఉంటూ ఈ బానిసలందరినీ కూడా ఈ వ్యాపారం నిమిత్తము తరలించేటటువంటి వాడు. సో ఒక రీతిగా జాన్ న్యూటన్ గురించి మరొక మాటలో చెప్పుకోవాలంటే మొండితనానికి, నిరంకుశత్వానికి, అసభ్య పదజాలముతో మాట్లాడేటటువంటి వారికి మరొక పేరు జాన్ న్యూటన్గా చెప్పుకోవచ్చు అనమాట. అది ఆయన బ్యాక్గ్రౌండ్, అది ఆయన యొక్క జీవిత విధానం. ఇలాంటి జీవితంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినప్పటికీ కూడా ఏదో నామకార్థముగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు తప్పించి ఆయనను లోలోతులకు వెళ్ళి రుచి చూచినటువంటి అనుభవాలు ఆయన వెంత మాత్రమును కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ 1748వ సంవత్సరంలో ఈ బానిసలను యథావిధిగా తరలిస్తున్నటువంటి సమయంలో సముద్రంలో ఒక పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫాను ఎంత పెద్దదంటే ఈ వాడ మునిగిపోతుంది, ఇంకెవరు బ్రతికేటటువంటి అవకాశమే లేదు అనేటువంటి పరిస్థితులు. అలలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వీరు ఉన్నటువంటి వాడను కొడుతూ ఉంటే 100% ఆ వాడను ఏ విధముగా కూడా ఒడ్డునకు దరికి చేర్చలేము అని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. వాడ కెప్టెన్గా ఉన్నటువంటి జాన్ న్యూటన్ కూడా అదే నిర్ణయించుకున్నాడు. అలాంటి సమయంలో మొట్టమొదటిసారిగా జాన్ న్యూటన్ మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేశాడు. మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేసి నన్ను ఈ వాడలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించు అని ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అద్భుతంగా తుఫాను ఆగిపోయింది, వాడ దరికి చేరింది. అందరూ కూడా క్షేమముగా వారు గమ్యానికి చేరుకున్నారు.
తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి ఆ సెకండ్ ఛాన్స్ని, రెండవ అవకాశాన్ని జాన్ న్యూటన్ సద్వినియోగము చేసుకుంటూ ఆ వాడ కెప్టెన్గా ఆ యొక్క ఉద్యోగాన్ని మానివేసి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వేదాంత విద్యను అభ్యసించి 1764వ సంవత్సరంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి కాపరిగా ఆయన నియమించబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ బానిసల వ్యాపారం యొక్క నిర్మూలనకు బహిరంగముగా ఇంగ్లాండ్లో పోరాడినటువంటి వ్యక్తి జాన్ న్యూటన్గా కూడా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన 1773వ సంవత్సరం ఒక న్యూ ఇయర్ రోజు సందేశం చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన ఒక పాట రాశాడు. ఈరోజుకి కూడా ఈ ఆంగ్ల హిమ్స్లో అది చాలా ఫేమస్ సాంగ్ అన్నమాట. అది చాలా ప్రజాదరణ పొందినటువంటిది. 1773లో ఆ పాట రాసినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆ పాట యొక్క వన్నె ఏమాత్రం కూడా తగ్గలేదు. ఎప్పటికీ ఆ పాటకు ఉన్నటువంటి క్రేజ్, లేకపోతే ఆ పాట ద్వారా జాన్ న్యూటన్ అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అనేక మందిని అది పట్టుకునేటటువంటి పాటగా, అనేకులను ఆకర్షించేటటువంటి పాటగా అది నేటికి కూడా క్రైస్తవ సంఘ చరిత్రలో నిలిచిపోయింది. ఆ పాటే అమేజింగ్ గ్రేస్ అనేటువంటి పాట. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అమేజింగ్ గ్రేస్ అని కొడితే ఆ పాట మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ ఏ వండర్ఫుల్ సాంగ్. చాలా అద్భుతముగా ఆ పాటను ఆయన రాయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ పాటలో జాన్ న్యూటన్ అంటాడు, దేవుని అద్భుతమైనటువంటి దయ అనేటువంటి శబ్దమే ఎంతో మధురమైంది అంటాడనమాట. అసలు ఆ కృప అనేటువంటి ఆ శబ్దమే చాలా మధురమైంది. ఆ స్వరం, కృప అనేటువంటి మాట వింటున్నప్పుడు, ఆ శబ్దం చెవికి వినిపిస్తున్నప్పుడే అది చాలా మధురమైనటువంటిది అని ఆయన చెబుతూ, ఆ అమేజింగ్ గ్రేస్ దారి తప్పి తిరుగుతున్నటువంటి నన్ను కనుగొన్నది. ఆ అమేజింగ్ గ్రేస్ అంధుడిగా ఉన్నటువంటి నాకు చూపునిచ్చింది. ఆ అద్భుతమైనటువంటి కృప నా హృదయమునకు దేవునికి ఎలా భయపడాలో నేర్పించింది. ఆ అద్భుతమైనటువంటి కృప నాలో ఉన్నటువంటి భయాలన్నిటినీ కూడా రూపమాపింది. ఎంత అద్భుతంగా రాశాడు. దేవునికి ఎలా భయపడాలో నేర్పించిందంట, మనలో ఉన్నటువంటి భయాలన్నిటినీ కూడా తొలగించిందంట. కాబట్టి దేవునికి భయపడేటటువంటి వాడు దేనికి భయపడిన అవసరం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి కృపను గురించి ఆయన రాస్తూ ఆ పాటను ముగించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితములకు ఇచ్చినటువంటి రెండవ అవకాశమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలాగున్న దానిని ఉపయోగించుకుని జీవించాలో అనేటువంటి దానికి జాన్ న్యూటన్ యొక్క జీవితము ఒక మచ్చుతునక మనం చెప్పాలంటేను. సో ఈరోజు మన ధ్యానాంశము, గత వారం మనము చెప్పుకుంటూ వస్తున్నటువంటి దాని కంటిన్యూషన్గా లాస్ట్ వీక్ మనము చూసినటువంటిది ఏంటంటే, దేవుడు రెండవ అవకాశమును ఇస్తాడు. గాడ్ గివ్స్ సెకండ్ ఛాన్స్ అనేటువంటి టైటిల్తో మనము కొన్ని విషయాలను నేర్చుకొని ఉన్నాం. దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, రెండవ అవకాశములో తిరిగి పొందిన జీవితాన్ని ఎలా జీవించాలి. హౌ టు లివ్ ఏ లైఫ్ రిక్లైమ్డ్ బై ఎ సెకండ్ ఛాన్స్. రెండవ అవకాశము ద్వారా తిరిగి దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని మనము ఎలాగున జీవించాలి అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేద్దాం. మనము చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలు, 103వ కీర్తన చదువుకున్నాం. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో నుంచి 12 నుంచి 16 వచనాల భాగంలో ఉన్నటువంటి భాగాన్ని చదువుకొని ఉన్నాం. పాత నిబంధన పాఠ్య భాగములో తిరిగి పొందినటువంటి జీవితమును దావీదు ఎలా జీవించాడో, ఎలా జీవించటానికి తీర్మానము చేసుకున్నాడో తెలియచేసే కీర్తన
103వ కీర్తన. ఇక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు కూడా రెండవ అవకాశము ద్వారా నూతన జీవితాన్ని పొందుకున్నటువంటి పౌలు ఎలా జీవించాడో, దేని కొరకు జీవించాడో తెలియచేసేటటువంటి భాగముగా ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి భాగము మనకు తెలియచేస్తూ ఉంది. సో ఈరోజు ఈ రెండు లేఖన భాగాలను కూడా ఆధారము చేసుకుని దేవుడు మనకు రెండవ అవకాశము ద్వారా ఇచ్చినటువంటి ఈ జీవితమును, తిరిగి పొందుకున్నటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో ఒక 3 విషయాలను మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ఏంటంటే, మనము దేవుడు రెండవ అవకాశము ద్వారా ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా జీవించాలంటే, గత తప్పులు పునరావృతం చేస్తూ జీవించకూడదు. గత తప్పులను పునరావృతం చేస్తూ జీవించకూడదు. డు నాట్ లివ్ రిపీటింగ్ పాస్ట్ మిస్టేక్స్. అంటే దేవుడు నిన్ను ఏ పాపములో నుంచి బయటికి తీశాడో, దేవుడు ఏ తప్పిదంలో నుంచి బయటికి తీశాడో, దేవుడు దేనిలో నుంచి మనల్ని బయటికి లాగాడో మరలా వాటి వైపునకు మనం చూడకూడదు. ఫిలిప్పీ పత్రిక 3:13 చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. పౌలు యేసు చేత దమస్కు మార్గములో పట్టబడిన తర్వాత ఒకప్పుడు తన పాత జీవితం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టి, ఆయన రాసినట్లుగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్నటువంటి విధముగా ఒక నూతనమైనటువంటి జీవిత విధానములో ఆయన జీవించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏ పొరపాట్లయితే తన జీవితంలో చేశాడో, ఒకప్పుడు ఏ పాపములోనైతే జీవించాడో, మరలా ఆ పాపము, ఆ తప్పు, ఆ పొరపాట్లు తన జీవితంలో పునరావృతము కాకుండా చూసుకుంటూ ఆయన జీవించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఈ సెకండ్ ఛాన్స్ ద్వారా తిరిగి జీవితాన్ని పొందుకున్నటువంటి వారిలో దాదాపుగా అలాంటి వారందరూ కూడా వారి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఏ పాపములో నుంచి అయితే దేవుడు వారిని లేవనెత్తాడో మరలా ఆ వైపునకు వెళ్లకుండా, మరలా అట్టి ప్రవర్తనలోనికి వెళ్లకుండా, మరలా అట్టి జీవితంలోనికి వెళ్లకుండా వారు జాగ్రత్త పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ వీక్ మనము కొంతమంది వ్యక్తులను చూసాం. దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ రెండవ అవకాశమును సద్వినియోగం చేసుకున్నటువంటి విధానములో దావీదు యొక్క జీవితాన్ని చూసాం, రాహాబు యొక్క జీవితాన్ని చూసాము, సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని చూసాం, అలాగనే వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ యొక్క జీవితాన్ని చూసాం. సో వీరెవరూ కూడా తిరిగి మరలా ఆ పాపంలోనికి వెనక్కి వెళ్ళలేదు. దావీదు మరలా ఆ మిస్టేక్స్ని రిపీట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. సమరయ స్త్రీ మరలా అటువంటి పొరపాట్లు తన జీవితంలో దొరలకుండా చూసుకున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో పునరావృతం కాకుండా వారు జాగ్రత్త పడ్డారు, వారిని వారు కాచుకున్నారు, వారికి దొరికినటువంటి అవకాశమును వారు సద్వినియోగము చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇది దేవుడు మనకు రెండవ అవకాశమునిచ్చి మరలా మన జీవితమును జీవితముగా జీవించటానికి సహాయం చేసినప్పుడు ఆ జీవితమును జీవించవలసినటువంటి విధానం. ఒకవేళ దేవుడిచ్చినటువంటి అవకాశమును సద్వినియోగం చేసుకోకుండా, దేవుడిచ్చినటువంటి మాటను మనం లెక్క చేయకుండా, ఆయన ఏ స్థితిలో నుంచి అయితే మనల్ని తీసుకుని వచ్చి ఒక నూతన జీవితాన్ని ఇచ్చి ఒక హెచ్చైనటువంటి స్థితినిచ్చి ఉన్నాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అవే పొరపాట్లు, అవే తప్పులు పునరావృతంగా చేస్తూ ఉంటే ఏమవుతుంది చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా 2 మార్లు ప్రత్యక్షమై
నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా అతని మీద కోపగించెను. సెలవిచ్చినది ఏంటంటే, సొలొమోను విను, ఇదిగో నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ రాశినికి ఇచ్చేదను. కాబట్టి దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశాలలో, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలో సొలొమోను ఎంతో ఉన్నతమైనటువంటి రాజుగా ఇశ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అయితే అతని యొక్క చివరి దశలోనికి వచ్చేసరికి దేవుని యొక్క మాటను ఆయన వినలేదు. దేవుని యొక్క మాటను ఆయన పెడచెవిని పెట్టాడు. 2 మార్లు ప్రత్యక్షమై అతనితో మాట్లాడినప్పటికీ కూడా అతని యొక్క హృదయములో దేవుని అందలి భయము లేనటువంటి పరిస్థితుల్లో మరలా అవే తప్పులు, అవే పాపములు పునరావృతముగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సొలొమోను మీద కోపగించాడట. అతని రాజ్యమును తీసివేసి అతని దాసునికి నిశ్చయముగా ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనలను దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నడిపించినప్పుడు, ఒక దీవెనకరమైనటువంటి జీవితంలోనికి నడిపించినప్పుడు అక్కడ మనము మరలా ఎక్కడి నుంచైతే దేవుడు తీసుకుని వచ్చి మనలను ఉన్నతముగా చేసి ఉన్నాడో ఆ స్థితిలో జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరతను గురించి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవును. దీన్ని వివరించిన అవసరం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా, దేవుడు అనేక రీతులుగా ఎన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోకపోతే, వాటిని దుర్వినియోగం చేస్తూ వస్తే జరిగేటటువంటిది ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి మనం చూసినట్లయితే 24వ వచనం నుంచి చూస్తే 1వ అధ్యాయంలో, నేను పిలువగా వినకపోయారు, చెయ్యి చాపగా లక్ష్య పెట్టకపోయారు, బోధ ఏమయూ వెనక త్రోసివేశారు, గద్దింపగా లోబడకపోయారు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు నిర్లక్ష్యము చేస్తూ, విడిచిపెడుతూ, ఆయన మాట వినకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారిని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను మిమ్మలను పట్టించుకోను అనేటువంటి విధానములు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే దానిని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనతో ప్రేమతో మాట్లాడుతూ మన జీవితములను కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడే మన యొక్క జీవితములను సరిచేసుకోవటం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అప్పుడప్పుడు మన యూత్ వారు ఒక పాట పాడుతూ ఉంటారు, ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు అనేటువంటి పాట పాడుతూ ఉంటారు. ఈ మధ్యలో మానేశారు. అప్పట్లో చాలా రిపీటెడ్గా పాడేటటువంటి వారు. అందులో ఒక చరణంలో అందులో ఒక చరణం ఎలా ఉంటుందంటే, ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి అని ఉంటుంది అన్నమాట. అది
సరే, మొదటి సంవత్సరం పాడారు, రెండో సంవత్సరం మళ్ళీ పాడారు, ఇంకో ఏడాది గడుపుకోవాలని, మూడో సంవత్సరం మళ్ళీ పాడారు, ఇంకో ఏడాది గడుపు. ఎన్ని సంవత్సరాలు పాడతారు, ఇంకో ఏడాది అని ఎంత వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు అని నేను అనుకునే ఉండి అనమాట. ఒక ఏడాది అన్నారు, సరే దేవుడు ఇచ్చాడు. మరలా సంవత్సరంలో మళ్ళీ ఇంకో ఏడాది గడువుకాలు మళ్ళీ పాడేవారు, మరలా సంవత్సరం ఇంకో ఏడాది కావాలని మళ్ళీ పాడేటటువంటి వారు. తోటమాలి అంజూరపు చెట్టు ఉపమానంలో ఒక ఏడాది అడిగాడు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. లూకాసు వార్త, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. 6 నుంచి కూడా చదువుదాం. వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది, వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్లు పండు వెతుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు ఏమన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండని, అది ఫలించినా సరే లేని ఎడలా నువ్వు చెప్పినట్లే దాన్ని నరికించేయి. నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను ఇది ఫలాలు ఫలించినట్లుగా చేయటానికి నా ప్రయత్నాలన్నీ కూడా నేను చేస్తాను. ఇక అప్పటికీ కూడా ఫలించకుండా అది మొండికేసి కూర్చుంటుంది కదా, తర్వాత నువ్వు చెప్పినట్లుగానే నువ్వు దాన్ని చెయ్యి అనేటువంటి విధానంలో తోటమాలి చెప్పటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మనలను ఏ పాపములో నుండి విడిపించి మనకొక మరొక అవకాశమును మనకి ఇచ్చి మన జీవితాలను కట్టుకోవటానికి ఆయన సహాయపడ్డాడు. ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మరలా మన జీవితంలో అవే తప్పులను పునరావృతం చేస్తూ జీవించటం అనేటువంటిది సరైనటువంటి వైఖరి కాదు, సరైనటువంటి విధానము ఎప్పటికీ కూడా కాదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని విషయంలో ఎలా ఉంటున్నారంటే తెలుగులో ఒక సామెత చెబుతారు. ఆడెవడో ఏరు దాటిన తర్వాత ఏం చేశాడట, తెప్ప తగలెట్టేశాడంట, నీతో నాకు పని ఏంటనేది చేసి. ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు ఈరోజు చాలా క్రైస్తవ జీవితాలను మనం చూస్తున్నప్పుడు. ఆ తెలుగులో చెప్పినటువంటి సామెత చందాన, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టుకున్నట్లు చందాన ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం అయిపోయిన తర్వాత ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి విధానం. నువ్వు ఆర్థికంగా కృంగిపోయినప్పుడు, అనారోగ్యంతో బాధలో ఉన్నప్పుడు, లేకపోతే అనేక రీతులుగా అస్తవ్యస్తంగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క హస్తం యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేసావే, దేవుని యొక్క కాపుదలను కోరుతూ ప్రార్థన చేసావే. డాక్టర్లందరూ కూడా నువ్వు బ్రతకడానికి 10% ఛాన్సెస్ కన్నా ఎక్కువ లేవు అన్నప్పుడు, దేవా బ్రతికితే ఈ బ్రతకంతా నీ కొరకే అన్నావు, ఈ జీవితం అంతా నీదే అన్నావు. దేవుని కృపలో ఆరోగ్యం పొందుకున్నావు, మళ్ళీ వచ్చావు, సంఘం అంతా ప్రార్థించింది, అనేక మార్లు దర్శించింది. ఒక నెల రోజులు గుడికొస్తాడు. ఆ నెల తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడతాడు మనకి? ఆకూటి దగ్గర కనపడతాడు. మళ్ళీ ఆకూటి దగ్గర కనపడతాడు. సో ఈరోజు ఇలాంటి పరిస్థితులలో ఈరోజు మనము మన కుటుంబాల్లో ఉండటం అనేటువంటిది చాలా చాలా విచారకరమైనటువంటిది. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగము చేసుకోలేకపోవటం. సో నా అంచనా ప్రకారంగా, అంటే మేము క్యారల్స్కి తిరుగుతూ ఉన్నప్పుడు, సో మన యొక్క సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు దాదాపుగా 300 కుటుంబాలు.
పోనీ బయట ఉద్యోగాల రీత్యా ఉన్నటువంటి వారు వాళ్ళే వీళ్ళు అన్నీ తీసేస్తే ఒక 250 కుటుంబాలు లెక్కేసుకోండి. 250 కుటుంబాల్లో ఇంచుమించుగా నలుగురిని వేసుకోండి. ఎంతమంది అయ్యారు? 250 ఇంటూ 4 అంటే ట్రెజరీ అమ్మగారు ఎక్కడున్నారు? 1000 మంది. సో అందులో ఒక 250 మందిని తీసేయండి. ఎందుకంటే ఎక్కడో బయట ఉన్నారనుకుని, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే మన సంఘ యవనస్తులు అక్కడ ఇక్కడ ఉన్నారు అనుకుందాం. ఎంతమంది ఉన్నారు? ఇంకానే 850 మంది ఉన్నారు. అందులో ఒక 50 మందిని తీసేయండి. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంత ఉన్నారు? 800 మంది ఉంటారు. 700 ట్రెజరీ అమ్మగారు చెప్పారండి, అది కరెక్టే. కాబట్టి 700 మంది ఇవన్నీ ఏరేసిన అక్కడున్నారు ఇక్కడున్నారు ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళిపోయి తీసేసుకున్న కనీసం 700 మంది మన సంఘంలో క్రమంగా రావాలి. ఎంతమంది వస్తున్నారు? వాగ్దానం కార్డులు 1000 చాలడం లేదు. కానీ సంఘంలో ఉండేటటువంటిది మనమే. ఎంతమంది మన దేవుడిచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటున్నాం? ఈ లెక్కల ప్రకారంగా ఎంతమంది దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని జీవిస్తూ ఉన్నాము? మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక జీవితంలో నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి మరి ఒక జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు మరలా ఆ పాత జీవితం వైపు నాకు చూడకు. పౌలు అంటూ ఉన్నాడు, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచిపోయాను, ఆ వెనుక ఉన్నటువంటి జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాను. నా గత జీవితంతో నాకు పని లేదు, నా గత ప్రవర్తనతో నాకు పని లేదు, నా గత అలవాట్లతో నాకు పని లేదు. నేను నూతన సృష్టిగా మారాను. నా ప్రవర్తన నూతనమైంది, నా అలవాట్లు నూతనమైనటువంటివి, నా యొక్క మాటలు నూతనమైనటువంటివి. నేను దేవునితో కలిసి నడవటానికి నేను తీర్మానం చేసుకున్నాను అని ఆయన ముందుకు కొనసాగుతున్నటువంటి విధానాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు 2వ అవకాశం ద్వారా ఇచ్చినటువంటి జీవితంలో గత తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, దేవుడు మనకి 2వ అవకాశం ద్వారా ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా జీవించాలంటే కృతజ్ఞతతో జీవించాలి. లీవ్ ఇన్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో మనం జీవించాలి. మనం చదువుకున్నాం 103వ కీర్తన మొదటి 2 చరణాలను కూడా మనము చదువుకొని ఉన్నాం. సో కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన దావీదు తన పాప జీవితంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాసినటువంటి కీర్తనలలో ఒక కీర్తన. బెత్షెబాతో పాపము చేసి ఆ పాపముతోనే చాలా కాలం కురింగిపోయి తర్వాత దేవుని దర్శనము ద్వారా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని గుర్తించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ పాపమును గురించి పశ్చాత్తాపపడి ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయన రాసినటువంటి కొన్ని కీర్తనలలో 103వ కీర్తన కూడా ఒకటి. అయితే దావీదు కీర్తనాకారుడు పశ్చాత్తాపము తర్వాత రాసినటువంటి ఈ కీర్తనలు అన్నిటిలోనూ కూడా మనము కామన్గా ఏం చూస్తామంటే ఆయన హృదయములో నుండి పొంగి ప్రవహించేటటువంటి కృతజ్ఞత మన కన్నులకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మన కన్నులకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, స్తుతించు, ఆరాధించు, ఆయన కార్యాలను జ్ఞాపకము చేసుకో, కృతజ్ఞత కలిగి ఉండు. ఆయన నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత దయ కలిగి ఉన్నాడో, ఏ రీతిగా నేను లేవనెత్తాడో, ఆయన ఎంత దీర్ఘశాంతుడో, కృపా సమృద్ధి గలవాడో, దయాదాక్షిణ్యం గలవాడో, నీ మీద కోపింపక తన ప్రేమను కురిపించాడో జ్ఞాపకము చేసుకొని తన మనసుకు చెబుతూ కృతజ్ఞత పొంగి ప్రవహించేటటువంటి కీర్తనలను ఆయన రాయటానికి పూనుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే
పౌలు జీవితంలో కూడా ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచిన జాగ్రత్తగా ఉండండి మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. కాబట్టి పశ్చాత్తాపము ద్వారా, మారు మనసు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి రెండవ అవకాశమును పొందుకున్నటువంటి పౌలు తన జీవితంలో కృతజ్ఞతతో జీవించాడు. లీవ్ ఇన్ గ్రాటిట్యూడ్. కాబట్టి ఒకప్పుడు నేను దోషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను, దేనికి పనికిరానటువంటి వాడుగా ఉన్నాను. అలాంటి నన్ను ప్రేమించినటువంటి దేవుడు, తన పరిచర్యను నాకు అప్పగించినటువంటి దేవునికి, నన్ను బలపరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయనకు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు రాస్తూ ఉన్నాడు. కేవలం పౌలు యొక్క కృతజ్ఞత ఎంత అద్భుతమైనటువంటిదంటే, తన జీవితం అంతా కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన రాసినటువంటి పత్రికలన్నిటినీ కూడా కృతజ్ఞతలతో నింపేశాడు. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, లేకపోతే ఆయన రాసినటువంటి సంఘాలకు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మీరు దేవునికి చెల్లించండి అని చెప్పకుండా ఏ పత్రికను ముగించలేదు. అంత అద్భుతంగా గ్రాటిట్యూడ్ అనేటువంటిది తన హృదయములో కలిగి ఉన్నాడు పౌలు. కారణం, ఆయన పొందుకున్నటువంటి జీవితము విలువను ఆయన గ్రహించగలిగినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. సో ఈ విధంగా దావీదు కావచ్చు, పౌలు కావచ్చు, రెండవ అవకాశము ద్వారా పొందుకున్నటువంటి జీవితములను ఎంతో కృతజ్ఞతతో జీవించినటువంటి ఆనవాళ్ళు మనకి పరిశుద్ధ గ్రంథములో మనకి కనిపిస్తూ ఉన్నాయి. విల్ ఆర్నెట్ అనేటువంటి ఒక బైబిల్ స్కాలర్ ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐ చూస్ టు బీ గ్రేట్ఫుల్. ద గ్రాటిట్యూడ్ అలోస్ మీ టు బీ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నేను కృతజ్ఞతతో ఉండటానికి ఎంచుకున్నాను. ఆ కృతజ్ఞత నేను సంతోషంగా ఉండటానికి అనుమతించింది అంటాడు ఆయన. నేను కృతజ్ఞుడుగా ఉండటానికి ఎంచుకున్నాను, ఆ కృతజ్ఞతే నేను సంతోషంగా ఉండటానికి నన్ను అనుమతించింది. కృతజ్ఞతలు తెలియచేయటంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం లీడ్ చేసుకోవచ్చు. కృతజ్ఞత అనేటువంటిది సిసిరో అనేటువంటి ఆయన తెలియచేస్తాడు. కృతజ్ఞత అనేటువంటిదంట మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని సుగుణాలకు కూడా మాతృమూర్తి అంటాడు ఆయన. అన్ని సుగుణాలకు కూడా మాతృమూర్తి. ఏవైతే సుగుణాలు ఉన్నాయనుకుంటాం, ప్రేమ, మంచితనం, జాలి, కనికరం, దయ, ఇలాగ ఎన్నైతే సుగుణాలు ఉన్నాయనుకుంటాం, వీటన్నిటికీ కూడా తల్లి ఏంటంటే కృతజ్ఞత అంటాడు ఆయన. కృతజ్ఞత అంత గొప్పది. కాబట్టి మనము దేవుని ఎడల ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం పాడైపోయినప్పుడు, ఈ జీవితం పనికిరానిదిగా ఉన్నప్పుడు, ఈ జీవితం దేనికి ఉపయోగపడరానిదిగా ఉన్నప్పుడు, ఈ జీవితము పాపపు సంకెళ్లలో, సాతాను బంధకాలలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా సంపాదించబడినటువంటి జీవితం, తిరిగి పునరుద్ధరించబడినటువంటి జీవితం, తిరిగి పునర్నిర్మాణము చేయబడినటువంటి జీవితం. కాబట్టి ఇది మనముగా నిర్మించుకున్నటువంటిది కాదు, దేవుడు నిర్మించినటువంటిది. అందుకనే మనం ప్రభువులను సమీపించినప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తుతులతో దాన్ని తీసుకుంటాం. ఎందుకంటే అది మనం కొనుక్కున్నటువంటిది కాదు, అది వెల పెట్టినా కొనలేనటువంటిది, వెల కట్టలేనటువంటిది. కాబట్టి దానిని మనము గ్రాటిట్యూడ్తో మనం తీసుకోవాలి. కృతజ్ఞతతో కూడినటువంటి హృదయముతో దానిని మనము తీసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చినటువంటి ఈ రెండవ అవకాశ జీవితమును
కృతజ్ఞతతో జీవించుటకు మించినటువంటి జీవితము మరొకటి లేదు. కృతజ్ఞతతో జీవించినటువంటి ఆ జీవితం కంటే కూడా మరొక జీవితం అనేటువంటిది లేదు. నిన్నటి దినాన మేము విశాఖపట్నం వెళ్ళాం. మన ఇక్కడి నుంచే సిఎంసిలో ట్రైనింగ్ అయి ఇక్కడే చాలా కాలం చేసినటువంటి ఆశ చాలామందికి మీలో తెలుసు. వాళ్ళ కుమార్తె ఫస్ట్ బర్త్డే అమ్మాయి పాప పుట్టినప్పుడు నాతోనే పేరు పెట్టించుకుంది. ఫస్ట్ బర్త్డే జరిగించుకోవాలని ఆశపడింది. సో ఆ అమ్మాయి మంచి సాక్ష్యం చెప్పింది. ఏంటంటే బీబీసీ నాకు తల్లి సంఘం, బీబీసీ నా మొదటి సంఘం. ఆయన మా మొదటి కాపరి అక్కడ చెంగళరావుపేట క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన మాకు రెండవ సంఘ కాపరి అని చెప్పారు. సరే వాక్యం చెప్పాను, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత దగ్గర ఒక వారం రోజులుగా చెప్తుందంట ఆశ, మా పాస్టర్ గారు వస్తారండి, ఇలాగ మా సంఘం అలాగంటే ఆ చర్చి ఎల్లరు ఒక ఆయన పెద్ద ఆయన అనుకున్నాడంట, ఈమె ఎంతలా చెప్తుంది, ఈయన ఎంత పెద్దోడో ఈయన ఎంత ముసలోడో అనుకుని చాలా ఆలోచన చేసుకున్నాడంట ఆయన. సరే నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ అమ్మాయి ఈయన గురించి ఎలా చెప్పింది అనుకున్నాడంట. సరే వాక్యం అయిపోయింది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు రెండు పాస్టర్ గారు కూర్చోండి అనేసి అన్నాడు. కూర్చోండి అన్న తర్వాత ఆయన అన్నాడు, నా వయసు 71 సంవత్సరాలండి, మీ వయసు ఎంత అన్నాడు. మీలో సగం ఉంటుందండి అన్నాడు నన్ను. అంటేనే ఆయన అన్నాడు, దేవుడు మీకు మంచి వరం ఇచ్చాడండి అన్నాడు. ఏమిచ్చాడండి అంటే, ఎంత వివరంగా ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు వినలేదండి. ఆశ చాలా కాలం బట్టి చెప్తుంటే ఆయన ఎంత ముసలోడై ఉంటాడు అనుకున్నాను అనేసి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి నేను దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించాను. కారణం ఏంటో తెలుసా? ఈ జీవితం కూడా ఫస్ట్ హ్యాండ్ కాదు, ఇది కూడా సెకండ్ హ్యాండే. నేను కూడా సెకండ్ ఛాన్స్లో ఉన్నవాడినే. దేవుడిచ్చినటువంటి రెండవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి దేవుడు తన పరిచర్యలో ఇలా వాడుకుంటున్నాడు. దేవా, ఏ యోగ్యత లేకుండా, ఏ అర్హత లేకుండా ఉన్నటువంటి నన్ను ఒకసారి పిలిచావు. 2004వ సంవత్సరంలో పిలిచావు. లోబడలేదు, వినలేదు, లెక్క చేయలేదు. తిరిగి మరలా నా జీవితాన్ని కొంత లోకములో మరలా నీ సన్నిధికి దూరంగా ఉంటూ జీవించి 2007వ సంవత్సరంలో మరలా నీ పాదాలు పట్టుకున్నప్పుడు మరలా నీ ఉద్దేశాలను బయలుపరిచావు. నేను విధేయత చూపించాను. ఆ నీవిచ్చినటువంటి రెండవ అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నాను. ఆ సద్వినియోగం చేసుకున్నటువంటి దాన్ని బట్టి దేవుడు ఉపయోగపడేటటువంటి పాత్రగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఇది నా గొప్పతనం కాదు, నా క్రెడిట్ ఏమీ కాదు. కాబట్టి ఆయన అన్నాడు, మీ సంఘం, మీ కొరకు మేము ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాం అని ఆయన చాలా సంతోషించాడు. ప్రియమైనటువంటి దీని బిడ్డారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన కృతజ్ఞతా జీవితం, మనకు దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితములను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మూడవదిగా మనము దేవుని ద్వారా ఈ సెకండ్ ఛాన్స్ ద్వారా పొందుకున్నటువంటి ఈ జీవితాన్ని ఎలా జీవించాలంటే దేవుని ప్రణాళికల ప్రకారముగా మనం జీవించాలి. లివ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్స్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. సో ఆ భాగములో పౌలు తెలియచేస్తున్నటువంటి మాటలు మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటున్నాడు ఆయన 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకప్పుడు నేను దోషకుడను, ఒకప్పుడు హంతకుడను, ఒకప్పుడు అనేకులకు హాని చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు దమస్కు మార్గములో పట్టుకున్నాడు.
నాకు మరొక అవకాశాన్ని ఆయన ఇచ్చాడు, దానిని నేను సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి పౌలు దమస్కు మార్గములో క్రీస్తు చేత పట్టబడిన తర్వాత ఆ జీవితమును, మిగిలినటువంటి జీవితం అంతటినీ కూడా దేవుని యొక్క ప్రణాళికల ప్రకారంగానే జీవించాడు. దేవుని యొక్క ఉద్దేశాల్లోనే కట్టుకున్నాడు. దేవుని యొక్క చిత్తములోనే తన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దానిలో భాగముగానే పౌలు ఈ మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగేటటువంటి ఆ బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెడుచున్నాను. నాకు ఒక గురి ఉన్నది, ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉన్నది. కాబట్టి దాన్ని నేను పొందుకోవాలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. అలాగునని క్రీస్తు ద్వారా పట్టబడి రక్షింపబడినటువంటి ఆ జీవితమును ఎలా జీవించటానికి పౌలు తీర్మానం చేసుకున్నాడంటే, చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనములో ఇదే పౌలు ఒక చక్కని మాటను ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుటలేదు. కాబట్టి ఇక్కడ దేవునికి, యేసుక్రీస్తుకు ఆయన జీవితంలో ఇచ్చిన ప్రాధాన్యతను మనం చూడగలుగుతా ఉన్నాం. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, నా జీవితము కూడా నాకు పెద్ద లెక్కేమీ కాదు. ఆయన కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటానికి, నా పరుగును తుదముట్టించటానికి, ఆయన పరిచర్యను నమ్మకంగా జరిగించటానికి, ఆయన మరలా రెండవ అవకాశం ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన కొరకు నమ్మకంగా బ్రతకటానికి, జీవించటానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఈరోజు అలాంటి తీర్మానము నీలో నీవు చూసుకోనగలవా? ఈరోజు అలాంటి తీర్మానమును మనము చూసుకోగలమా? పేతురు జీవితము కూడా దేవుని ద్వారా మరలా పునరుద్ధరించబడినప్పుడు, అతడు ఆయన ఎవరో నన్ను ఎరుగనని ముమ్మారు మొంకిన తర్వాత, క్రీస్తు పునరుత్థానము తర్వాత క్రీస్తు మరలా ఆ పేతురుని ఎన్కౌంటర్ చేస్తూ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 మార్లు అడిగి, నా గొర్రెలను మేపు అని తన సంఘాన్ని పౌలుకు అప్పగించిన తర్వాత, ఆ పునరుద్ధరణ జరిగినటువంటి జీవితమును పరిపూర్ణముగా దేవుని కొరకు జీవించాడు. ఎంతవరకు అని అంటే, తను హతసాక్షిగా మరణించేటంత వరకు కూడా ఆయన కొరకే జీవించాడు. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ముందుకు నడిచి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు, క్రీస్తు సువార్త కొరకు ఆయన సత్య సాక్షిగా జీవించాడు, అలాగున మరణించాడు. అప్పటి వరకు కూడా ఆయనకు నమ్మకముగానే జీవించాడు. ఈరోజు దేవుని పిల్లలముగా చెప్పుకుంటున్నటువంటి మనం, క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి జీవితాలు మావి, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము రక్షణ పొందాం, మేము మందిరానికి వెళుతున్నాము అని చెప్పుకునేటటువంటి మన జీవితాలలో దేవునికి ఉన్నటువంటి స్థానం ఏంటి? స్థానం ఎక్కడా? దేవునికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసుకుందాం. మనం ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా. మనలో మన ఆత్మీయ జీవితాలు చల్లారిపోకూడదు, చవి సారం లేనటువంటివిగా మారిపోకూడదు. మన ఆత్మీయ జీవితాలలో ఆ వేడి లేకపోతే దైవిక నడిపింపు అనేటువంటిది ఎప్పటికీ కూడా మనం కోల్పోకూడదు. మన ఆరాధన టైం 9. ఒకప్పుడు కనీసం స్తుతి ఆరాధన టైం కన్నా వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, వాక్యం టైంకి వెళ్ళామనుకున్న దగ్గరకు వచ్చినట్టుకుంది. ఇంకో కొన్ని రోజులు పోతే బల్లారాధనకి వెళ్ళామని దగ్గరికి వెళ్ళిపోతామని చూసుకోండి. కాబట్టి మనం దేవునికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను బట్టే, ఆయనకి ఇచ్చేటటువంటి సమయం విషయంలో కూడా, సమయ పాలన విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండగలుగుతాం. మీరు విడిచిపెట్టే టైం చూసుకుంటారు, నేను ప్రారంభించే టైం చూసుకుంటాను. అది మీకు నాకు తేడా. 11 అయిపోయిన తర్వాత 11 అయిపోయింది ఇంకా వదలలేదని మీరు చూసుకుంటారు. 9 అయిపోతుంటే 9 గంటలకు ప్రారంభించాలని నేను చూసుకుంటాను. అంతే తేడా.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం మన జీవితాలలో తిరిగి పొందుకున్నటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆయన తెలియచేస్తున్నాడు. మనం ఇందాక పాడుకున్నాం, ప్రభు యేసుని వదనంలో నా దేవుని రాజ్యములు అనేటువంటి పాటను మనం పాడుకున్నాం. సో ఆ పాట పాపములో పట్టబడి దిశలన్నీ తిరిగాను నా పాపపు దాహముతో, దౌష్ట్యములో దౌర్జన్యములో ధనపీడనతోనూ మృగవాంఛలతోనూ మసలుకున్నాను. ఆ పనులన్నిటిలోనూ కూడా నా జీవితాన్ని దిగజార్చుకున్నాను. అలాగున దిగజారిపోయినటువంటి నా జీవితానికి నీ సిలువ దగ్గర క్షమాపణ దొరికింది. నీ సిలువ వెలుగులో నాకు ఒక క్రొత్త జీవితం దొరికింది. నీ సిలువ నీడలో నాకు సమాధానము దొరికింది అంటూ రెండవ చరణములోనికి రాసుకుని వచ్చి చివరి చరణములో ఆ రచయిత రాస్తున్నటువంటి మాటలు, పరలోకమే నా తుది ఊపిరిగా నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఎంత అద్భుతం! పరలోకమే ఇక నా తుది ఊపిరి, నా గత జీవితం ఇక ముగించేశాను. దిశలన్నీ నా పాపపు దాహంతో తిరిగి నేను దౌష్ట్యములో దౌర్జన్యములో ధనపీడనతో మృగవాంఛలతో తిరిగి ఆ జీవితాన్ని ఎంతో వృధా చేసుకున్నాను. ఇక మరలా వాటిలోనికి వెళ్ళేటటువంటి ఆలోచన నాకు లేదు. నా గురి, నా గమ్యం పరలోకం చేరుకోవటమే. నా గురి, నా గమ్యం తుది శ్వాస వరకు నీకు సాక్షిగా జీవించటమే. ఇలాంటి తీర్మానాలు ఈరోజు సంఘములో రావాలి, సంఘానికి కావాలి, విశ్వాసులలోనికి రావాలి. నులివెచ్చినటువంటి జీవితాలుగా మనవి ఎంత మాత్రమును కూడా ఉండకూడదు. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని ద్వారా ఒక రెండవ అవకాశాన్ని పొందుకున్నటువంటి వారమే. అయితే ఆ జీవితాన్ని మనం ఎలా జీవిస్తూ ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. ఆ జీవితాన్ని నిజముగా ఆ పాత జీవితంలో జరిగినటువంటి ఆ తప్పులు మరలా పునరావృతం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆ జీవితాన్ని నిండైనటువంటి కృతజ్ఞతలతో దావీదు పౌలుకు వలె మనము నిండైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆ జీవితాన్ని దేవుని ఉద్దేశాల్లో, దేవుని ప్రణాళికలలో, దేవుని చిత్తములో మనం కట్టుకొని జీవించగలుగుతూ ఉన్నామా అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి. సో ఆ ప్రకారముగా మనము జీవించటం మనకు దీవెన, దేవునికి మహిమ అని దేవుని యొక్క లేఖన భాగాలు మనకు తెలియచేస్తున్నాయి. మరలా ఒకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉండగా మనమందరము కూడా మన జీవితములను ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం. ఏ రీతిగా ఉంటున్నామో పరీక్షించుకుందాం. కేవలం వచ్చి వెళ్ళిపోతే భక్తి అనుకోవద్దు, వచ్చి వెళ్ళిపోతే ముఖం కనబడితే చాలు అనుకోవద్దు. 80% హాజరుంటే 15,000 పడతాయి పిల్లలకి, వాళ్ళు చదివినా చదవకపోయినాను. అమ్మఒడి 80% హాజరుంటే చాలు, వాళ్ళు చదివినా చదవకపోయినాను. ఇక్కడ అలా లేదు. హాజరు కాదు కావాల్సింది, అటెండెన్స్ కాదు కావాల్సింది, ఆయనకి రిజల్ట్ కావాలి, పరివర్తన కావాలి, పరిణతి కావాలి, మనలో పునర్నిర్మించుకోవాలన్నటువంటి ఆలోచనలు కావాలి. మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలనేటువంటి విధానాలు కావాలి. ఇవి ఆయన చూస్తాడు. అటెండెన్స్ చూడ్డు. కాబట్టి మన యొక్క జీవితాలలో దేవుడు రెండవ అవకాశము ద్వారా మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎలా జీవిస్తున్నామో ఆలోచన చేసుకుంటూ, ఒకవేళ ఈ వాక్యము మనం వింటూ ఉండగా నీ జీవితంలో ఇంకా ఎక్కడైనా పునరావృతం అవుతున్నటువంటివి కనిపిస్తూ ఉంటే ఈరోజే వాటికి చెక్ పెట్టడానికి ఆలోచన చేయి, దేవుని సహాయాన్ని అడుగు. ఇంకా ఎక్కడైనా ఆ గ్రాటిట్యూడ్ లైఫ్ అనేటువంటిది నీలో కొరవడినటువంటి ఛాయలు కనబడుతూ ఉంటే మరింత కృతజ్ఞతగా జీవించటానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. ఇంకా ఎక్కడైనా దేవుని ప్రణాళికల నుంచి తప్పిపోయి, దేవుని యొక్క ఆలోచనలను తప్పిపోయి, ఇంకా నీ జీవితంలో నీ ఆలోచనలు, నీ ఇష్టాలు, నీ ప్రణాళికలు పనిచేస్తూ ఉంటే
వాటన్నిటిని ప్రక్కన పెట్టి కంప్లీట్గా ఆయన చిత్తంలోనికి నడిచి వెళ్ళటానికి తీర్మానం చేసుకో. అది నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తుంది, దీవెనకరంగా చేస్తుంది, మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆరాధనలో నీ సన్నిధానమునకు వచ్చినటువంటి మమ్ములను ప్రేమించి మా జీవితములను ఆశీర్వాదకరముగా మేము జీవించాలనేటువంటి ఆశతో, ప్రేమతో మమ్మల్ని హెచ్చరించారు. ప్రేమతో మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఫలింపచేయండి. మీ ద్వారా మేము మరొక అవకాశాన్ని పొందుకున్నాం, మరొక జీవితాన్ని మీరు ఇచ్చారు. ఈ జీవితాన్ని ఎలా జీవించాలో మాకు నేర్పించండి. ఈ జీవితంలో మేము ఏం చేయాలో మాకు నేర్పించండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా మేము కోల్పోయి ఉండవచ్చును. మరి ఒక అవకాశం ఇచ్చారు. నీ కొరకు మేము ఏం చేయగలము, ఎంతవరకు జీవించగలము, నీ సన్నిధి కొరకు ఏం చేయగలము, నీ పరిచర్య కొరకు మేము ఎంత ప్రయాస పడగలము, అంతగా ప్రయాసపడడానికి, అంతగా పరిచర్య చేయటానికి మీ కృపా సహాయములు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.